హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెల్లారి వ్లాగ్స్. నేను మీ నందిని. ఇది డే 2 అనమాట. నైట్ 3:30 అయిపోయింది మాకు హోటల్కి వచ్చేసి పడుకోవడానికి. అండ్ వీ డిడ్ నాట్ హ్యాడ్ ప్రాపర్ స్లీప్. బట్ సెకండ్ డే కూడా వీ నీడ్ టు ట్రావెల్ కాబట్టి కష్టంగా లేచేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే హోటల్ కిందకి వచ్చేసాము. అండ్ హోటల్ కింద ఆరోహ రెస్టారెంట్ ఉందన్నమాట. అండ్ ఇది హోటల్ అనమాట. అండ్ ఇక్కడ కాంప్లిమెంట్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, కాకపోతే మనం పే చేయాలన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగానే ఉంది. అండ్ చాలా కష్టంగా లేచి తయారయ్యి అండ్ దెన్ వీ వెంట్ ఆన్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. అండ్ నా వాయిస్లో మీకు అర్థమైపోతుంది ఎంత డిస్టర్బ్గా ఉండేనో. అండ్ చాలా నిద్ర అవసరం ఉండే అనమాట. పూరి అంటే అంటే పూరి అదే తక్కువ ఆలు పరాటా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మా లగేజెస్ అన్ని బయటికి తీసుకొచ్చేసారు. అండ్ అది ప్యాక్ చేసుకొని దెన్ వీ నీడ్ టు మూవ్ ఆన్ టు ద అదర్ ప్లేస్ ఫర్ ట్రావెలింగ్ రైట్. అందుకోసం ఇంకా మేమైతే అందరం రెడీ అయిపోయినాం అనమాట. సో ఫుడ్ మీద హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటంటే గైస్, వీళ్ళు అస్సలు సౌత్ ఇండియన్ ఫుడ్కి అస్సలు వాళ్ళు మీట్ అవ్వరు అనమాట. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్లో మంచి ఉప్పు కారాలు అన్నీ వేసుకొని మంచిగా దట్టంగా తింటాం మనము. ఇక్కడ నార్త్ ఇండియాలో అస్సలు అట్లుండదు అనమాట. ఉప్పు కారాలు ఏమి ఉండవు, కాకపోతే చాలా లైట్గా ఉంటుంది అనమాట. స్టమక్ అస్సలు అప్సెట్ అవ్వదు. ఇది ఒక్కటి బాగా నచ్చింది నాకు. అంటే ఉప్పు కారాలు ఎవరికైతే నచ్చవో డెఫినెట్గా నార్త్ ఇండియన్ ఫుడ్ మస్తు నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే స్టమక్ అనేది హర్ట్ అవ్వదు. అదొకటి బెస్ట్ థింగ్ అనమాట నార్త్ ఇండియన్ ఫుడ్లో. బట్ నేను మాత్రం మంచిగా ఉప్స్ కలుపుకొని తిన్నాను అనమాట. ఉప్స్ అంటే ఉప్పు అనమాట, నేను పెట్టుకున్న ముద్దు పేరు. అండ్ ఇక్కడ ట్రాఫిక్లో ఒక ఇల్లు కనిపించింది, మన ఇండియన్ ఫ్లాగ్ కనిపించింది. నాకైతే మస్తు ప్రౌడ్ అనిపించింది, అందుకోసం అది క్యాప్చర్ చేసిన అనమాట. ఇట్లా పెద్ద పెద్ద లారీసే అనమాట, బాగా ట్రాఫిక్ దీనివల్లనే అయింది. అండ్ టన్నల్లోకి ఎంటర్ అయిపోయినాము. ఇది 12 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అయి ఉందన్నమాట ఈ టన్నల్. సో నేను జస్ట్ అట్లా క్యాప్చర్ చేసేసిన తర్వాత మంచిగా పడుకున్నా, ఎందుకంటే టన్నల్ మొత్తం చీకటి ఉంది. సో చీకటి ఉంది కాబట్టి మంచి పడుకోవడానికి వీలుండే అనమాట. అండ్ టన్నల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేల్కున్నాము. అండ్ కీరా అమ్మిండ్రు, కీరాలో ఉప్పు కారం వేసి ఇచ్చినారనమాట. మస్తు డిహైడ్రేటెడ్ ఉండే అప్పటి వరకు. సో కీరా తిన్నాక మంచిగా హైడ్రేటెడ్ అనిపించింది. సో కీరాని కొంచెం సేపు ఎంజాయ్ చేసిన తర్వాత మంచి మౌంటైన్స్ అయితే ఎదురుపడినాయి. ఆ వ్యూస్ చూసుకుంటూనే ఉండే అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ హీఈస్ ద డ్రైవర్ అండ్ చాలా డిగ్నిటీ ఉన్న పర్సన్ అనమాట. సో అన్నీ రికమెండ్ చేసినాడు, ఆ ప్లేసెస్కి వెళ్ళండి, ఈ ప్లేసెస్కి వెళ్ళండి, ఇలా క్యాప్చర్ చేయండి, అలా క్యాప్చర్ చేయండి, ఈ ఫోటో తీసుకో, ఆ వీడియో తీసుకో అని చెప్పేసి చాలా చెప్పాడనమాట. అండ్ తను చెప్పడం వల్లనే నేను ఇవన్నీ క్యాప్చర్ చేసిన అనమాట. సో నార్మల్గా కూడా క్యాప్చర్ చేస్తుండే, కాకపోతే ఎక్కడ క్యాప్చర్ చేయాలి ఏంటి అనేది అన్నీ తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో చెప్పాడు. అండ్ నేను కూడా ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను కాబట్టి అన్నీ క్యాప్చర్ చేయడానికి నాకు వీలుండే అనమాట. అండ్ ఈ లారీ కనిపించింది, వీళ్ళు యాక్చువల్లీ మైగ్రేట్ అవుతున్నారు సమ్ ప్లేస్కి. సో ఐ జస్ట్ వాంట్ టు క్యాప్చర్ దెమ్ యాజ్ వెల్. అండ్ ఇక్కడ వాటర్ కనిపించింది అనమాట, మరీ అంత డీప్గా అయితే ఏం చూడలేదు. అండ్ ఇండియన్ ఆర్మీ గైజ్, ఇండియన్ ఆర్మీ చూడంగానే నాకు ఎందుకో గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట. అండ్ దే ఆర్ సో స్వీట్ అనమాట, ఎందుకంటే మనం స్మైల్ ఇవ్వగానే వాళ్ళు స్మైల్ ఇస్తారు, హాయ్ చెప్పంగానే హాయ్ చెప్తారు. లైక్ దే ఆర్ నాట్ లైక్ నార్మల్ పీపుల్ కదా, అంటే వాళ్ళు కొంచెం కోపంగా ఉంటారని మనం ఫీల్ అవుతాము, కాకపోతే అస్సలు కాదు. జస్ట్ గివ్ అ స్మైల్ టు దెమ్, దే విల్ డెఫినెట్లీ రిటర్న్ అ స్మైల్ టు యూ గైస్. అండ్ నేనైతే హాయ్ చెప్పేసిన అనమాట. సో వాళ్ళు కనిపించిన ప్రతిసారి జై హింద్ చెప్పిన, హాయ్ చెప్పిన, మంచి స్మైల్ ఇచ్చిన. అండ్ దే ఆల్సో రెస్పాండెడ్ టు మీ ద సేమ్ వే అనమాట. అండ్ ఇక్కడ చూడండి గైస్, ఎంత బాగుందంటే మౌంటైన్స్ మధ్యలోనే వాళ్ళు ఇల్లులు కట్టుకొని ఉన్నారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం గైస్. ఇలాంటి చూసిన ప్రతిసారి నేను కూడా అలాగే ఉండాలి, నేను కూడా అలాంటి లైఫ్ లీడ్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది కదా. సో నాకైతే అవన్నీ చూసినప్పుడు అయితే మస్తు మెస్మరైజ్ అయిపోయినా. అండ్ మస్తు మేనిఫెస్టేషన్ కూడా చేసిన అనమాట. వీలుంటే అలాంటి ప్లేసెస్లో ఉండాలి, మనం స్టే చేయాలి, అవన్నీ ఫీల్ అవ్వాలి అని చెప్పేసి.
లెట్స్ సీ హౌ దట్ హ్యాపెన్స్. అండ్ ఇక్కడ చాలా ఆర్మీ సిఆర్పిఎఫ్ లారీస్ అవన్నీ కనిపించినాయి అనమాట. జస్ట్ వాంట్ టు క్యాప్చర్ దాట్ విత్ యూ. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ కొండ చిలువలు అయినాయి అనమాట గైస్, మొత్తం ల్యాండ్ స్లైడింగ్స్ అయినాయి అనమాట. సో చాలా వరకు బస్సెస్ అవన్నీ కూడా, అంటే మేము వెళ్ళిన 3-4 days ముందు చాలా వరకు వర్షాలు పడినాయంట. అండ్ వర్షాలలో చాలా టూరిస్ట్ బస్సెస్ అవన్నీ కూడా అందులో మునిగిపోయినాయంట. అవన్నీ చూసినా బట్ క్యాప్చర్ చేయలేను గైస్, ఐమ్ సో సారీ ఫర్ దాట్. బట్ ఖచ్చితంగా అది వైరల్ అయితే అవుతుండే ఇన్ కేస్ క్యాప్చర్ చేస్తే, బట్ ఇట్స్ ఓకే, ఏం చేస్తాం ఇంకా. అండ్ ఇక్కడ వ్యాలీస్, చాలా వ్యాలీస్ కనిపించినాయి నాకైతే. చిన్నప్పుడు సోషల్లో చదువుకున్న వ్యాలీసే నాకు గుర్తొచ్చినాయి అనమాట. ఎందుకంటే వ్యాలీస్ మధ్యలో నుంచి అలా వాటర్ పడుతూ ఉంటాయి కదా. సో నాకు 10th క్లాస్లో చదువుకున్న వ్యాలీస్ నాకు గుర్తుకొచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి రాగానే చాలా చల్లగా అనిపించింది, మస్తు బ్యూటిఫుల్ ఉండే, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మనం చూస్తూ ఉంటే. మేబీ మీకు కెమెరాలో చూస్తారు కాబట్టి మీకు అంత అనిపించదు, బట్ డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మీరు అక్కడ వ్యాలీస్ చూసినట్టయితే ఆ వ్యాలీస్ మధ్యలో నుంచి వాటర్ ఇట్లా వస్తుంటుంది కదా గైస్. చూసిన ప్రతిసారి అయితే మనం నిజంగా అక్కడ ఉన్నామా అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ ద మౌంటైన్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేను మంచి మ్యూజిక్ వేస్తాను, కొంచెం సేపు ఫీల్ అవ్వండి. అండ్ ఇప్పుడు గైస్ ఈ మౌంటైన్స్లలో వాళ్ళు మంచి మంచి ఇల్లులు కట్టుకున్నారనమాట. ఎవరికైతే నేచర్ అంటే ఇష్టమో, అండ్ నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ ఐ వాంట్ టు స్టే లైక్ దాట్. అలా కొండల మధ్యలో ఇల్లులు కట్టుకొని నేచర్ని ఎంజాయ్ చేయడం, అంత కంఫర్టబుల్ లైఫ్ నాకు కూడా కావాలి అని చెప్పి నేనైతే మేనిఫెస్ట్ చేసిన. లెట్స్ సీ హౌ దట్ హ్యాపెన్స్. అండ్ అక్కడక్కడ వాటర్ కనిపించింది. వీఆర్ స్టిల్ ఇన్ జమ్మూ కాబట్టి అక్కడక్కడ కనిపించింది. అండ్ ఎండలు, అంత చలి అయితే లేకుండే జమ్మూలో, అంత ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు కూడా. మొత్తం ఎండ మొత్తం మన మీదే పడినట్టు అనిపిస్తుంది అనమాట. కానీ చెమట అయితే అస్సలకి రాదు గైస్. కానీ అట్లా కొండల మధ్యలలో ఇల్లులు కట్టుకునే గైస్ ఎంత బాగా అనిపించింది అంటే వాళ్ళని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అంటే నేచర్ మధ్యలో ఉంటారు కదా, వాళ్ళు ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో, వాళ్ళకి ఎంత ఇన్సిగ్నిఫికెంట్ లైఫ్ వాళ్ళది. అండ్ ఇక్కడ అలా చూస్తూ వెళ్తుంటే ఆకలి వేసేసింది గైస్. నాకైతే వెజ్ తినాలని ఉండే, కాకపోతే మేఘ్నాకి నాన్ వెజ్ తినాలని ఉండే కాబట్టి ఇంకా నాన్ వెజ్ తినడానికి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా హోటల్లోకి వెళ్ళంగానే వాటర్ తాగాలనిపించి వాటర్ తాగేసినాం గైస్. అండ్ వీ ఆర్డర్ చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ వచ్చేసి 700 పడింది. మీరు క్వాంటిటీ చూస్తే అయితే షాక్ అయిపోతారు. మనకి 700లో 3 కిలోల చికెన్ వచ్చేస్తుంది హైదరాబాద్లో. అండ్ చికెన్ టేస్ట్ కూడా అంత బాగాలేదు, అంత నచ్చలేదు అనమాట. వీళ్ళకి అసలు ఉండడానికి రాదు అని నా ఫీలింగ్ అనమాట. అందులో ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. వాడు జస్ట్ అట్లా బగారిచ్చేసి ఇచ్చేసినాడు. నాకైతే అస్సలు నచ్చలేదు. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏదో తిన్నామంటే తిన్నాం అంతే. అండ్ ఆఫ్టర్ వీ హ్యాడ్ లంచ్ మేము ఒక 30 minutes అయిన తర్వాత, అంటే కాశ్మీర్ జస్ట్ ఇలా ఎంటర్ అవుతాం అన్న బిఫోర్లో మళ్ళీ క్యాప్చర్ చేసిన అనమాట. బ్యూటిఫుల్ మౌంటైన్స్ అనమాట. అండ్ ఇక్కడ కాశ్మీర్కి ఎంటర్ అయ్యే ముందు ఒక టనల్ వస్తుంది అనమాట. ఈ టనల్ ఒక 6 kilometers ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఈ టనల్ తర్వాతని మనం కాశ్మీర్లోకి అడుగుపెట్టబోతున్నాం అనమాట. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కదా, సో ఇప్పటి వరకు మనం జమ్మూలో ఉండే, ఇప్పుడు వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు కాశ్మీర్. కాశ్మీర్లోకి ఎంటర్ అవ్వంగానే చల్లగా అనిపిస్తుంది గైస్. చాలా మంచి వెదర్. అంటే కాశ్మీర్లో ఆ గ్రీనరీ, ఆ చల్లదనం అన్నీ మనం ఫీల్ అవుతాం అనమాట ఈ టనల్ తర్వాత. అండ్ కాశ్మీర్లోకి ఎంటర్ అవ్వంగానే ఎంత మంచి వెదర్ని మేము ఎక్స్పీరియన్స్ చేసినామంటే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి గైస్. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మాకు ఆల్రెడీ స్నో కనిపించేసింది అనమాట. మేమందరం మస్త్ ఎగ్జైటెడ్ ఉండే అనమాట. స్నో చూస్తాము, అది ఫీల్ అవుతాము, అండ్ దాని దగ్గరికి వెళ్తాము ఇంకొన్ని రోజుల్లో అని చెప్పేసి. చాలా చాలా మంచిగా అనిపించింది కాశ్మీర్లోకి రాగానే. ఎక్కడ చూడు గ్రీనరీ ఉంటుంది గైస్, ఎక్కడ చూడు మొత్తం గ్రీనరీ, మంచి వెదర్, మంచి బ్యూటిఫుల్ క్లైమేట్ ఉంటుంది అనమాట. అండ్ ఎక్కడంటే అక్కడ మనకి హార్సెస్ కనిపిస్తాయి, అండ్ మేకలు గ్రాస్ని తింటూ కనిపిస్తాయి, ఆవులు కనిపిస్తాయి అనమాట. అండ్
కాశ్మీర్లో ఎక్కువగా మనకి గ్రీనరీ కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూసిన ప్రతిసారి మనం కాశ్మీర్లోనే ఉన్నామా, స్వర్గంలో ఉన్నామా అనిపిస్తుంది అనమాట. అంత గ్రీనరీ ఉంటుంది. ఎక్కడంటే అక్కడ చెట్లు, రోజ్ చెట్లు అయితే చాలా ఉంటాయి అన్నమాట. రోజ్ వుడ్ ఇవన్నీ ఉంటాయి. అసలు ఎంత బాగా అనిపించింది అంటే గైస్, అక్కడికి వెళ్తేనే ప్రతి ఒక్క సీన్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. అండ్ మీరు స్ట్రైట్గా చూసినట్టయితే అక్కడ స్నో, కొండలు, మౌంటైన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. అందుకోసం ఇది క్యాప్చర్ చేసిన. ఒకసారి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం కాశ్మీర్లో ఉండే ఇల్లుల కోసం మాట్లాడుకోవాలి ఎస్పెషల్లీ. ఎందుకంటే ప్రతి ఒక్క ఇల్లు ఎలా ఉంటుందంటే మనం నిజంగా బాలీవుడ్ మూవీస్లో చూస్తుంటాం కదా, అలాగే ఉంటాయి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ హౌసెస్ అసలు. అన్ని ఫర్నిచర్ అంటే వుడ్తోని కట్టిన ఇల్లులే అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ మనకి వాటర్ కనిపిస్తుంది. నాకెందుకు వాటర్ చూసిన ప్రతిసారి ఒక కైండ్ ఆఫ్ పాజిటివిటీ అనమాట. నా మూడ్ అప్లిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే దండేలీలో నేను వాటర్లో దిగిన నెక్స్ట్ మూమెంట్ నాకు వాటర్ అంటే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. అండ్ వాటర్ భయం వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఎప్పుడు వాటర్ చూసినా నాకు చాలా మంచి ఎగ్జైట్మెంట్ వస్తుంది. అది ఏంటో నాకు అర్థం కాదు. అండ్ ఆఫ్టర్ దిస్ యాపిల్ చెట్లు కనిపించినాయి. అండ్ యాపిల్ చెట్లు చూడంగానే మేమందరం అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయినాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మరీ క్లోజ్ వచ్చేసినాం కదా, సో కొంచెం స్నో కనిపిస్తుంది, అందుకోసమే క్యాప్చర్ చేసినాం. ఖచ్చితంగా యాపిల్ చెట్లను చూడాలని చెప్పేసి మేము డ్రైవర్ని ఆపమని చెప్పినాం అనమాట. అండ్ ఇక్కడ ఫ్రెష్ యాపిల్ జ్యూస్ కార్నర్ దగ్గర ఆగినాం అనమాట. అండ్ యాపిల్ చెట్లను చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినాం అనమాట. అండ్ నేను లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అక్కడ ఎంట్రీలో వాటర్ కనిపించింది. మీరు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మొత్తం వాటర్ ఇట్లా పారుతున్నాయి అన్నమాట. అండ్ నేను లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ యాపిల్కున్న ఆకునే ముట్టుకున్నాను అనమాట. అంటే ఆ ఎగ్జైట్మెంట్ అలాగే ఉంటుంది కదా మనకి. అండ్ లోపలికి ఎంటర్ అయ్యేసరికి యాపిల్ తోట కనిపించింది. యాక్చువల్లీ యాపిల్స్ లేవు, ఎందుకంటే కాశ్మీర్లో సమ్మర్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ యాపిల్స్ రావు. అండ్ జులై నుంచి యాపిల్స్ ఉంటాయంట. బట్ వాళ్ళు ఫేక్ యాపిల్స్ పెట్టినారనమాట. ఎందుకంటే టూరిస్టులు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పేసి. దే డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ ది టూరిస్ట్, అందుకోసమే వాళ్ళు ఫేక్ యాపిల్స్ పెట్టినారు. ఇంకా మేము కూడా కొంచెం డిసప్పాయింట్ అయినాం, ఎందుకంటే యాపిల్స్ అంటే మేము సరిగ్గా నాలెడ్జ్ లేకుండా వెళ్ళాం కదా, యాపిల్స్ ఉంటాయో లేవో. ఒకవేళ వింటర్లో వెళ్ళుంటే ఖచ్చితంగా యాపిల్స్ని చూసేవాళ్ళం అన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాతనే అర్థమైంది దే ఆర్ జస్ట్ లైక్ నార్మల్ ట్రీసే, కాకపోతే యాపిల్స్ వస్తాయి అంతే. We are very unlucky actually, but lucky also to see apple trees in Kashmir. అంటే అసలు వస్తామో లేదో అని ఇన్ని రోజులు డౌట్ ఉండే, బట్ we came and we saw apples here. That is lucky only, but we don't see actual apples. Can you see that? This is fake apples that they created. అంటే to make tourists happy, they make plastic apples. But that's good. Actually we are able to see. So నేనేం చేస్తానంటే మళ్ళీ కాశ్మీర్కి వస్తామో లేదో మనకు తెలియదు కదా, అందుకోసమే ఒక ఆకు తెంపేసుకున్నా. సో దట్ నాకు ఇది గుర్తుగా ఉంటుంది, నేను మంచిగా పెట్టుకుంటాను అనమాట. ఐ థింక్ దీన్ని మంచిగా ఫ్రేమ్ చేయించేసి పెట్టించేస్తే అయిపోతుంది, బాగుంటుంది రియల్గా. బికాస్ మళ్ళీ మనం కాశ్మీర్కి వస్తామో లేదో. చిన్న చిన్న కాయలు యాక్చువల్ యాపిల్ పిక్ మన దగ్గర ఎట్లా మామిడికాయ పిక్కలు ఎట్లా పెట్టుకుంటాం, సేమ్ అట్లనే ఇక్కడ యాపిల్ పిక్కలు. బికాస్ ఇట్స్ కాశ్మీర్. యాపిల్ చట్నీ, యాపిల్ చట్నీ. अरे
हरे लहसुन की चटनी है, हरे लहसुन की चटनी। उसके बाद है लोटस टेम्पल, यहाँ का फेमस लड्डू। अब सीजन है इसका नहीं एप्पल सीजन नहीं, अभी कहाँ है मैं जुलाई से आएगा सीज़न। उस टाइम हम यहाँ से फ्रेश तोड़ के वहाँ पे जूस बनाते हैं। ये क्या है? लोटस लड्डू का इसकी यखनी भी है, जो यहाँ का फेमस डिश है ना। मीठे में कराओ एप्पल जैम। चटनी ना इसमें शुगर नहीं है मैम, इसमें हनी डाला हुआ है। शुगर नहीं है। మళ్ళీ జూలైలో స్టార్ట్ చెప్పిండు కదా, జూలైలో స్టార్ట్. జూలైలో పెద్ద ఉంటాయి, చిన్న చిన్న ఉన్నాయి. మల్బరీ జామ్, ఫిబ్రవరి మార్చి చలికాలం జనవరి ఫిబ్రవరి వరకు వస్తుంది. चेरी जैम है मैम, इसमें पूरा चेरी డిసెంబర్ पूरा बीज निकाल के पूरा चेरी रहेगा। और है लास्ट के वॉलनट एप्पल जो ग्रीन एप्पल से बना हुआ है, अखरोट की ये वालनट वॉलनट एप्पल एप्पल। जैम। అంకుల్ सीजन में तो ये 50 रुपये एक ग्रेड वाला सर, 50-60 ऐसे ही चल रहा है उस टाइम सीजन में। बस आप हाँ, जो उस टाइम मतलब जो आपके वहाँ वो 300-400, आपके वहाँ वो मिलता ही नहीं है वो वाला। आपके वहाँ मिलता है वो 250 हैदराबाद। 300। हाँ सर, यहाँ पे उस टाइम वो 30-40 रुपये में देते हैं, और कस्टमर खुद ही तोड़ता है जितना भी चाहिए उसको उस टाइम। हाँ हाँ सर। कितना है? 250। इतना डब्बा होगा 500 हाँ, ग्राम, हाँ। 250 ग्राम का नहीं है। कोई ट्रांसपोर्ट पे डालते इधर हम 2-4 सेल से यहीं पे भेजते हैं सर। और एक जाम वाला दे दो जाम जैम एक ये रहा। ये एक दे दो। एप्पल भी करेगी ये यहाँ पे रखो, ये ला दो। లేదు కదా. इसको अलग अलग पैक करना है सर या एक ही में? 3 का तीनों का अलग अलग. एप्पल जूस यहाँ पे 3 एप्पल, 3 और एक एप्पल जैम 3, पूरा हमारा ये आपका ये है ना 3 एप्पल जैम। లాస్ట్ హార్వెస్ట్ వింటర్లో వచ్చిన యాపిల్స్ని వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ చేసుకున్నారు గైస్, అండ్ అవే యాపిల్స్తోని మాకు జ్యూస్ చేసి ఇచ్చినారనమాట. జ్యూస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. నాకైతే యాపిల్ జ్యూస్ అయితే ఒక గ్లాస్ అయితే అస్సలు సరిపోలేదు గైస్. ఇంకో గ్లాస్ అడుగుదాం అనుకున్నాను కానీ నాకైతే మొహమాటం అడ్డొచ్చిందనమాట. అడగాల వద్దా అని చెప్పేసి కొంచెం సేపు అయితే వెయిట్ చేసినాను అనమాట. श्रीनगर में मेरा फ्रेंड है उमर मुफ्तार, वैसे ही कुछ नहीं, अब कुछ नहीं. ఓకే భయ్యా బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకున్న మొహమాటం పక్కకు పెట్టేసి సిగ్గు లేకుండా అడిగేసినాను గైస్ యాపిల్ జ్యూస్ తాగేసిన అనమాట. అంటే సాటిస్ఫై చేసుకున్నాను నా క్రేవింగ్. ఇప్పుడు మేము వెళ్ళిన తోటని టేక్ కేర్ చేసేది ఈవిడే అనమాట. తనే పిలిచి ఫోటో అండ్ వీడియో తీసుకోమని చెప్పింది అనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ తనకి థ్యాంక్ యూ కూడా చెప్పాను అనమాట. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే తనే వచ్చి ఫోటో అండ్ వీడియో తీసుకుంటా అని చెప్పింది కదా. అండ్ ఆ తోటకి ఆనుకొని ఈ చిన్న కాలువ ఉంది గైస్, అంటే డ్రింకింగ్ వాటర్ కాలువ అంట. అండ్ ఫ్రెష్ వాటర్ అనమాట, జలం వాటర్ ఇది. జలం రివర్ నుంచి పారుతున్న వాటర్ ఇదంతా. చాలా చల్లగా ఉండే అండ్ చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అనమాట. నేను వాటర్ బేబీని కదా, వాటర్ అంటే చాలా ఇష్టం కాబట్టి కొంచెం సేపు ఆ వాటర్లో చేతులు కాలు పెట్టి కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. అండ్ అప్పటికి మనకి సన్సెట్ అయిపోయింది. మంచి బ్యూటిఫుల్ వెదర్ అనమాట. అసలు అది చూస్తుంటే చాలా బాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, కాశ్మీర్ ఇస్ హెవెన్ ఆన్ ఎర్త్. అండ్ ఇది జస్ట్ బిఫోర్ పెహల్గామ్కి ఎంటర్ అయ్యే ముందు. అండ్ వీ ఎంటర్డ్ ఇన్ టు పెహల్గామ్. అండ్ యాక్చువల్లీ మేము పెహల్గామ్కి ఎందుకు వెళ్ళామంటే నాట్ టు విజిట్ బైస్రమ్ వ్యాలీ, అంటే టెర్రర్ అటాక్ అయిన
ప్లేస్కి అయితే వెళ్ళాలని మాకు ప్లాన్ ఏం లేకుండే. అది మా ట్రావెల్ ఏజెన్సీ కూడా ప్లాన్ చేయలేదు ముందు కూడా. బట్ వీ వాంట్ టు ఎంటర్ ఆరు వ్యాలీ, బేతాబ్ వ్యాలీ అండ్ చందన్వారి వ్యాలీస్ అనమాట. ఆ వ్యాలీస్ చూడడానికి కోసం మాత్రమే మేము పెహల్గామ్కి అయితే వెళ్ళాము. నిజంగా చెప్తున్నాను గైస్, పెహల్గామ్ ఈజ్ లైక్ స్వర్గం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న క్లైమేట్, ఇక్కడున్న వాటర్, ఇక్కడున్న వెదర్కి అసలు నిజంగా చెప్తున్నా ఎవ్రీ వన్ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్. అసలు ఇలాంటి ప్లేస్లో టెర్రర్ అటాక్ అయింది అంటే ఇక్కడికి వచ్చే టూరిస్టులు అందరూ కూడా దే ఆర్ డెఫినెట్లీ మిస్సింగ్ సో మచ్ అనమాట. బట్ మేము ఎందుకు వెళ్ళాము, ఇంత టెర్రర్ అటాక్, ఇంత రిస్కీ ఉన్నాక కూడా మేము ఎందుకు వెళ్ళాము అంటే వీఆర్ ఇన్ అ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దాట్ ఒకసారి అక్కడ టెర్రర్ అటాక్ అయింది అంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ అవ్వదు, అంటే సేమ్ ప్లేస్లో అవ్వదు అనే కాన్ఫిడెన్స్తోనే మేము వెళ్ళామన్నమాట. కానీ మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అనమాట పెహల్గామ్లో. కాకపోతే పెహల్గామ్కి వెళ్ళిన అంటే లైక్ రేపు పెహల్గామ్కి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నామన్న ముందు రోజు మాత్రం మేము చాలా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. లోకల్ సైట్ సీయింగ్ ఉండే అనమాట. ఇవన్నీ చూసాము. మంచి వెదర్, బ్యూటిఫుల్ హౌజెస్, బ్యూటిఫుల్ రోజెస్ అండ్ మేము చాలా వరకు చాలా ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. ఈ ప్లేస్లో అయితే చాలా వాటర్ కనిపించింది. అండ్ మేము ఒక పాయింట్ అంటే వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగి ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. అండ్ అదే పెహల్గామ్లో అంటే లాస్ట్ తీసుకున్న అంటే వెదర్ని ఎంజాయ్ చేసినాము అంటే అక్కడే అనమాట. ఎక్కడ పడితే అక్కడ మనకి మేకలు, హార్సెస్ ఇవన్నీ కనిపిస్తాయి గ్రాస్ తింటూ. నాకైతే హ్యాట్స్ అండ్ కర్డే గుర్తుకొచ్చింది అనమాట. హ్యాట్స్ అండ్ కర్డ్ యాడ్ చూస్తే మీకు అవే గుర్తుకొస్తాయి అది చూసిన ప్రతిసారి. అండ్ వాటర్ ఎవ్రీవేర్ వాటర్ అనమాట. అంటే జలం వాటర్ మొత్తం గ్లేషియర్స్ నుంచి కరిగి అవన్నీ పారుతూ ఉంటాయి అన్నమాట. మనం ఖచ్చితంగా రివర్స్ దగ్గరకు వచ్చినప్పుడు వీ షుడ్ బీ డెఫినెట్లీ టేక్ కేర్ అనమాట. ఎందుకంటే వెళ్ళి మనం ఫొటోస్, వీడియోస్ తీసుకునే బదులు జస్ట్ దూరం నుంచి చూసి దాన్ని ఫీల్ అవ్వడమే బెటర్. ఎందుకంటే చాలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా. మేము కూడా ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి అక్కడ చాలా వరకు వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అంటే బ్రిడ్జ్ లాగా ఉంది కదా, అలాంటి సేఫ్టీ వ్యూ పాయింట్స్ దగ్గరే ఆగి మీరు కూడా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవాలి. అదే సేఫ్టీ అనమాట. అండ్ చాలా వరకు మేము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్న తర్వాత వాటర్ని అలాగే చూస్తూ ఉండిపోయామన్నమాట. ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా ఇష్టం కదా గైస్. అండ్ కొంచెం సేపు అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్న తర్వాత దెన్ వీ కేమ్ క్లోజ్ టు మౌంటైన్స్. అండ్ ఇక్కడ పెహల్గామ్లో హోటల్ తుల్యాన్లో చెక్ ఇన్ అయ్యామన్నమాట. అండ్ హోటల్ చాలా కాజీగా ఉంది, చాలా బాగుందన్నమాట. అండ్ మీరు రూమ్ టూర్ కూడా చూడండి. ఇక్కడ ఇది మొత్తం రిసెప్షన్ ఏరియా. అండ్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రూమ్ కొంచెం యాక్చువల్లీ కొంచెం చిన్నగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకొక మ్యాట్రెస్ ఇచ్చారు. కబర్డ్ని ఓపెన్ చేయగానే మ్యాట్రెస్ బయటపడింది, అందుకోసమే ఆ రియాక్షన్ అనమాట. అండ్ ఈ హోటల్ తుల్యాన్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే బాల్కనీ. మీరు బాల్కనీ చూస్తే కూడా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. నాకైతే మస్త్ అనిపించింది అనమాట. చూడంగానే మేమైతే చాలా ఎగ్జైట్ అయిపోయినాం. అండ్ చాలా బ్యూటిఫుల్ ఏరియా అనమాట. అండ్ ఇది వాష్రూమ్. ఇక్కడ వాష్రూమ్ అంటే చిన్నగానే ఉంది. అండ్ మనకి టవల్స్ పెడతారు వాష్రూమ్లో. అండ్ ఇప్పుడు మనం బాల్కనీ ఏరియాని చూద్దాము. బాల్కనీ నుంచి మనం బయటికి చూస్తే బ్యూటిఫుల్ మౌంటైన్స్ విత్ స్నో కనిపించింది అనమాట. అండ్ ఇది చాలా కాస్ట్లీగా అనిపించింది. కానీ చాలా చల్లగా ఉండే, చాలాసేపు మేము బయట కూర్చోలేకపోయాం. జస్ట్ ఒక 10 to 20 minutes అలా కూర్చొని నేచర్ని అలా ఎంజాయ్ చేసి అండ్ ఇక్కడ నుంచి మౌంటైన్ ఏరియాస్లో స్నో కనిపించింది, చాలా మంచిగా అనిపించింది. సో అలా నేను మేఘ్న చాలాసేపు అక్కడ బాల్కనీ ఏరియాలో ఒక లైక్ నాట్ చాలాసేపు బట్ ఒక 10 to 20 minutes అలా కూర్చొని ఎంజాయ్ చేసి దెన్ వీ గాట్ బ్యాక్ ఆఫ్ టు అవర్ రూమ్. రూమ్లోకి వెళ్ళంగానే కొంచెం చాయ్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అండ్ చాయ్ మన సౌత్ ఇండియాలో ఎలాగుందో అలాగే ఉంది. యాక్చువల్లీ వీళ్ళు చాయ్ కూడా సరిగ్గా పెట్టారనమాట. బట్ ఈ హోటల్లో చాలా బాగుంది. వీ కాల్డ్ ఇట్ అ డే బై హ్యావింగ్ గుడ్ డిన్నర్.